రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, జీవాధిపతివై ఉన్న దేవా, మీ యొక్క బలమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకే లెక్కించలేని స్తుతులు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. ఎస్ లార్డ్, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ సాయంకాలం, ఈ సమయం వరకు సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. ప్రతి నిమిషము, ప్రతి సెకను కూడా అయా మమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు. అయా, మేము ఎన్నో ప్రయాణాలు చేశాం, అయినప్పటికీ ఏ ప్రమాదం జరగకుండా కాపాడారు. ఎన్నో ప్రాంతాలు తండ్రి మేము వెళ్ళాం, తండ్రి ఏ హాని జరగకుండా కాపాడారు. మాకు భోజనమును దయచేశారు, మా పనులను ఆశీర్వదించారు. అయా, జ్ఞానమునిచ్చారు తండ్రి. నిస్సత్తువలో, నిరాశలో మమ్మల్ని అయా ఓదార్చి బలపరిచారు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రభువా, ఈ సమయాన్ని చూడలేక గతించిపోయిన వారు ఎంతోమంది తండ్రి. అయినప్పటికీ అయా, మీ కృప, మీ కాపుదల, మీ రక్షణను బట్టి ఈ విధంగా మరొకసారి కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా కోట్లాది కోట్ల స్తుతులు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును అని వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, మీ యొక్క నామము ఎంతో బలమైనది. మీ యొక్క నామములో శక్తి ఉన్నది. మీ యొక్క నామములో స్వస్థత ఉన్నది. మీ యొక్క నామములో అపవాది క్రియలన్నీ లయపరచబడతాయి. మీ యొక్క నామములో ఆదరణ ఉన్నది తండ్రి. ఎస్ లార్డ్, అటువంటి బలమైన నామమును ఆశ్రయించిన వారికి ఏ రోజు కూడా సమస్యలు ఎదురవ్వవని, శోధనలు ఎదురవ్వవని, అయా ఎప్పుడు కూడా వారు సురక్షితముగా ఉంటారని సెలవిస్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఎవరందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి సురక్షితమైన స్థలమే లేక ఉన్నారేమో నాయన, సహాయం దయచేయండి. అయ్యా, మీ నామాన్ని బిడ్డలు ఆశ్రయిస్తూ ఉండంగా వారందరికీ క్షేమాన్ని దయచేయండి. వారందరికీ స్వస్థతను, వారందరికీ విడుదలను, వారందరికీ తండ్రి గొప్ప కార్యాలను కనపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని బట్టి తండ్రి మొరబెడుతున్నాం. అయా, మీ సహాయం అనుగ్రహించండి. వ్యాధులు, బాధలు, బలహీనతలు, శారీరక విధమైన తండ్రి రుగ్మతలు, మానసిక రుగ్మతలు, అపవాది దురాత్మ శక్తులు అన్నీ కూడా యేసు నామంలో లయపరచబడునుగాక. ఆమేన్. అయా, సంపూర్ణ స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి నాయన. అయా, అప్పులనే సమస్యను బట్టి కూడా ఎవ్వరు కూడా తండ్రి చెడు నిర్ణయాలు తీసుకోనకుండా అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి. బిడ్డల చేతి పనులను ఆశీర్వదించండి, వ్యాపారాలను ఆశీర్వదించండి, వారు చేస్తున్న ఉద్యోగాలను ఆశీర్వదించండి ప్రభువా. ఆయా ఉన్నత స్థానంలో బిడ్డలను నిలపండి. ఆయా కుటుంబపరమైన విభేదాలు, గొడవలు తండ్రి, ఒకరంటే ఒకరికి ఆయాసకరమైన పరిస్థితులు నాయన, పడనటువంటి పరిస్థితులు ప్రభువా సహాయం అనుగ్రహించండి నాయన. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. అపవాది గలిబిలిని కొట్టివేయండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్న భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకి బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య ఉన్న ప్రతి విభేదమును కూడా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు కేసుల్లో ఎంతోమంది బిడ్డలు చిక్కుబడ్డారు నాయన, విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు బిడ్డలు చేస్తూ ఉండగా ప్రతి ప్రయత్నం కూడా సఫలపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎవరైతే గర్భఫలం కోసం మొర్ర పెడుతున్నారు నాయన, గర్భాలను తాకండి, ముట్టండి, బిడ్డలకు సంతానము దయచేయమని, మీ కార్యమును కనబరచమని ప్రార్థిస్తున్నాం. వివాహాల కోసం కూడా బిడ్డలు ప్రార్థిస్తున్నారు తండ్రి. సాటి అయిన సహాయమును దయచేయండి. మంచి సంబంధం వారికి వచ్చులాగున మీరే ద్వారాలు తెరవమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే ఈ రాత్రిన ప్రయాణాల్లో ఉన్నారో, పనులు చేసుకుంటున్నారో వారందరికీ తండ్రి మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మారు మనసు లేని వారు మా కుటుంబంలో, మా స్నేహితుల్లో, మా బంధువుల్లో ఉన్నారు. వారందరికీ మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా, చెడు అలవాట్లు, చెడు క్రియలు, అయా అడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా యేసు నామంలో ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రిన మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులందరికీ మీ రక్షణ, మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారిని వారి కుటుంబాలను కూడా దీవించండి. వారి చదువులను, వారి వ్యాపారాలను దీవించండి నాయన. బిడ్డలు విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు తండ్రి, ప్రయత్నాలను సఫలపరచండి. వీసా, ఇమిగ్రేషన్స్, ఇంటర్వ్యూస్లలో తండ్రి సహాయం అనుగ్రహించండి. పాస్పోర్ట్స్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సహాయం అనుగ్రహించండి నాయన. ప్రభువా, ఈ రాత్రిన ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు తండ్రి, మరి ఏ ఇతరమైన వాటి కొరకు అప్లై చేసుకుని ఉండి మీ పాద సన్నిధిని చేరి ప్రార్థిస్తున్నారు, వారందరికీ వాటన్నిటిని యేసు నామంలో దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మేము సేద తీరబోతుండగా మంచి నిద్రను మాకు దయచేయండి అయ్యా. ఎటువంటి నిద్రలేమి, పీడకలలు, సమస్యలు మేము ఎదుర్కొనకుండా అపవాది, దురాత్మ శక్తులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని తాకకుండా, ముట్టకుండా ఈ రాత్రంతను మీ రక్షణ మాకు తోడయుంచమని, సుఖవంతమైన నిద్రను మాకు అనుగ్రహించమని తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిని పెడుతుండగా మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొని మరొకసారి స్తుతించే, మరొకసారి ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.